భారతీయులందరూ తమ తల్లిదండ్రుల మొత్తం భారతీయులందరూ తమ తల్లిదండ్రుల భావించే రాముల వారి గురించి సీతమ్మ గురించి అయితే ఎంత అసహ్యకరంగా మాట్లాడాడు. టీషర్ట్లు వేసుకుంటారా, వాళ్ళని రేపు చేయలేదా అన్నది. అసలు నిజానికి ఎంత ధైర్యం ఉంటే వాడు అట్లా మాట్లాడగలగాలి. అతను యూజ్ చేసి మాట్లాడిన భాష ఏదైతే ఉందో తీవ్రంగా అభ్యంతరకరమైనది. అస్సలు ఎంత మాత్రం వాడకూడని భాష. మహిళల గురించి ఒక పుచ్చకాయని తర్వాత ఒక దోసకాయని ఎదురుగుండా పెట్టుకొని వాటిని ప్రదర్శిస్తూ ఒక దరిద్రగొట్టు వ్యాఖ్యానం చేస్తూ ఏదైతే చెప్పాడో అది చాలా అభ్యంతరకరమైంది. ఇది ఒక రకంగా ఉండగా, ఇంకొకటి అనసూయ భరద్వాజ్ తన కన్వీనియంట్ బట్టలో తను బయటకు వస్తుంది. అదే రకమైన బట్టలు ఇంకా చాలామంది మహిళలు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, హీరోయిన్స్ కానీ వేసుకుంటారు. కానీ వాళ్ళు ఎవ్వరూ బయటపడలేదు శివాజీ అన్న మాటలకి. కేవలం ఈమె మాత్రమే బయటకు వచ్చింది. ఎందువల్ల? ఈమెకు మాత్రమే ఎందుకు నొప్పి కలిగింది? మిగతా మహిళలకి, మిగతా ఆర్టిస్టులకి అందరికీ ఎందుకు కలగలేదు? ఈమెకి ఎందుకు కలిగింది? కోర్స్ ఇప్పుడు శివాజీ ఏవైతే మాటలు అన్నాడో ఆ మాటల్ని దాదాపు తెలుగు సమాజం అంతా, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, మొత్తం అందరూ కూడా దాన్ని సమర్థిస్తున్నారు. చాలా వరకు సమర్థిస్తున్నారు. కేవలం కొంతమంది మాత్రమే దాన్ని, అంటే నాగబాబు లాంటి వాళ్ళు కానివ్వండి, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కొంచెం తమ ఇష్టానుసారంగా అంటే మేధావితనాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ రకంగా అంటున్నారు. అది వాళ్ళ పోకడ, వాళ్ళ మేధావితనం అంతే. వాళ్ళ మేధావులు అక్కడ ఉంచేసి మనం వాళ్ళని మర్చిపోవాలి అంతే. ఏది ఏమైనా కానివ్వండి, నా అన్వేషణ మాత్రము ఈసారి ఇండియాకి కనుక వస్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ విషయం, ఈ వీడియో కనుక నా అన్వేషణ చూస్తుంటే, నా అన్వేషణ జాగ్రత్త ఇండియాకి వస్తే